హాయ్ హలో అస్సలం వాలేకుమ్ నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ కేఎఫ్ కిచెన్. చాలా హెల్దీ అయిన రెసిపీ, చాలా టేస్టీ అయిన రెసిపీ. గోధుమ పిండితో చాలా ఈజీగా చేసుకోవచ్చు. 15 మినిట్స్లో మనకి ఈ రెసిపీ అనేది రెడీ అవుతుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పిజ్జా, బర్గర్స్ అడిగినప్పుడు ఇలా చేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడు చపాతీ అయినా అలా కాకుండా ఇలా చేసి ఇవ్వండి. ఇది చేసుకోవడం చాలా ఈజీ. అయితే కొంచెం చాలా తక్కువ ఆయిల్తోనే దీన్ని చేసుకోవచ్చు. ఎలా చేయాలి అన్నది నేను మీకు చూపిస్తాను. దీనికోసం అయితే ఫస్ట్ నేను గోధుమ పిండిని తీసుకుంటున్నాను. 1.5 కప్ గోధుమ పిండి తీసుకున్న తర్వాత కొంచెం పావు కప్పు వరకు తీయగా ఉన్న పెరుగుని తీసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. దీంట్లో కొంచెం బేకింగ్ సోడా వేసుకొని మొత్తం మంచిగా కలుపుకోవాలి. పిండి మొత్తం ఈ బేకింగ్ సోడా, పెరుగు అనేది కలిసినట్ల మొత్తం మంచిగా కలుపుకోవాలి. దాని తర్వాత దీంట్లో కొంచెం వాటర్ వేసుకుంటూ పిండి అనేది సాఫ్ట్గా కలుపుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా పిండిని మంచిగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా మొత్తం పిండి కలిపిన తర్వాత మొత్తం మంచిగా ప్రెస్ చేసి ఇలా పిండిని కలిపి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టాలి. స్టఫింగ్ కోసం అయితే నేను క్యాప్సికమ్, క్యారెట్ తీసుకున్నాను, చిన్న టమాటో తీసుకున్నాను, ఒక చిన్న ఆనియన్ తీసుకొని సన్నగా చాప్ చేసుకోవాలి. చాలా సన్నగా చాప్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత చాపర్లో వేసి చేసుకోండి. దాని తర్వాత కొంచెం పన్నీర్ వేస్తున్నాను. ఇలా పన్నీర్ వేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం చీజ్ వేస్తున్నాను. ఒక 2-3 క్యూబ్స్ చీజ్ని వేసుకోండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. దీంట్లో పన్నీర్ ఉంటుంది, చీజ్ ఉంటుంది. వాళ్ళకి తెలియకుండా తినటం కోసం క్యారెట్, క్యాప్సికమ్ ఇవన్నీ చాలా సన్నగా చాప్ చేసుకోవాలి. దీంట్లో బ్లాక్ పెప్పర్ వేసుకుంటున్నాను, కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. స్పైసీ తినే వాళ్ళైతే చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి, లేకపోతే గ్రీన్ చిల్లీని కూడా వేసుకోవచ్చు. పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి ఈ 2 స్కిప్ చేశాను. మళ్ళీ ఒకసారి పిండిని మంచిగా ఒకసారి ఇలా కలుపుకొని ఇప్పుడు చిన్న బాల్స్ చేసుకోవాలి. పూరీ సైజు అంతా బాల్స్ చేసుకున్న తర్వాత కొంచెం పిండి వేసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి. పూరీ సైజ్ ప్రెస్ చేసుకోవాలి. ఇక్కడ ఈ చపాతీ అనేది పల్చగా ప్రెస్ చేసుకోవాలి, మందంగా ఉండవద్దు. కొంచెం పల్చగా ప్రెస్ చేసుకున్న తర్వాత దీంట్లో ఫస్ట్ కొంచెం చీజ్ వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నేను స్టఫింగ్ని వేస్తున్నాను. వాళ్ళు అసలు తెలియకుండానే తినేస్తారు. దీంట్లో చాలా పన్నీర్, చాలా చీజ్ ఉంది కాబట్టి వాళ్ళు ఇష్టంగా తింటారు. ఎక్కువ స్పైసీ తినే పిల్లల కోసం అయితే కొంచెం స్పైసీగా చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మొత్తం మంచిగా ప్యాక్ చేసుకున్న తర్వాత ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇంకోటి ప్రెస్ చేస్తున్నాను. చపాతీ అనేది మీరు పల్చగా చేసుకోవాలి, మరి మందంగా ఉండొద్దు, కొంచెం పల్చగా ఉండాలి. ఇలా మళ్ళీ స్టఫింగ్ని పెట్టి మళ్ళీ క్లోజ్ చేసుకోవాలి. ఇలా అన్నిటినీ రెడీ చేసి పెట్టుకోవాలి. చేయడం చాలా ఈజీ. ఇప్పుడు నేను ఇక్కడ ఐరన్ ప్యాన్ తీసుకుంటున్నాను. దీనికైతే ఐరన్ ప్యానే కావాలండి, నాన్ స్టిక్తో చేయడం కుదరదు. ఇలా ఐరన్ ప్యాన్ తీసుకున్న తర్వాత అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఐరన్ ప్యాన్ అనేది బాగా హీట్ అవ్వాలి. ఇలా పొగలు వచ్చేటట్టు హీట్ అవ్వాలి. ఇలా హీట్ అయిన తర్వాత దీనికి వాటర్ అనేది అప్లై చేసుకోవాలి. కింద ఇలా అప్లై చేసి ఒక వాటర్ మంచిగా ఇలా ప్రెస్ చేయాలి. తవ్వకి, పెనంకి ఇలా ప్రెస్ చేస్తే మంచిగా ప్రెస్ అయిపోతుంది. ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టి ఇలా చేయండి. దాని తర్వాత ఒక 2 మినిట్స్ ఇలా మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేయండి. చేసిన తర్వాత ఇలా తవ్వాని ఉల్టాగా చేసి దీన్ని మంచిగా లో టు మీడియం ఫ్లేమ్లో మంచిగా ప్రతి సైడ్ కాలేటట్టు కాల్చుకోవాలి. ఇలా చేయటం వల్ల పైన మొత్తం మీకు మంచిగా కుక్ అవుతుంది. ఎక్కడ పచ్చిదనం ఉండదు. చాలా టేస్టీగా, చాలా తక్కువ ఆయిల్తో చేసుకోవచ్చు. చాలా హెల్దీ అయిన రెసిపీ. మన ఇంట్లో ఉన్న గోధుమ పిండితోనే ఇలా చేసిస్తే పిల్లలకు వాళ్ళు అసలు పిజ్జా అనేది అడగరు, చాలా ఇష్టంగా తింటారు. దాని తర్వాత ఇలా మొత్తం ఆయిల్ అనేది ఒక బ్రష్తో మంచిగా ఆయిల్ అప్లై చేసుకోవచ్చు. 1 to 2 స్పూన్స్ ఆయిల్తోనే ఈ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. చూడండి, చాలా టేస్టీగా ఉంది కదా. వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సెకండ్ టైం మళ్ళీ ఇలా చేసేటప్పుడు కొంచెం వాటర్ వేసుకొని టిష్యూతో క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ తవ్వ అనేది బాగా హీట్ అవ్వాలి. ఇలా పెనం హీట్ అయిన తర్వాతే మళ్ళీ సెకండ్ బ్యాచ్ అనేది ఇలా వాటర్ అప్లై చేసి ఇలా ప్రెస్ చేసుకోవాలి. అప్పుడు మళ్ళీ మీకు కింద పడకుండా స్టిక్ అయి ఉంటుంది. మీరు సెకండ్ టైం కూడా చాలా ఈజీగా ఇలా కాల్చుకోవచ్చు. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టే మంచిగా కుక్ చేసుకోవాలి.
మీ ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్కి షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి ఏంటి అన్నది కూడా కామెంట్ చేయండి. ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకోండి. పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు. నా వీడియో ఎలా అనిపిస్తుంది ఏంటనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. చూసారు కదా, ప్రతి సైడ్ మంచిగా కాలింది. సైడ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.